మీరు త్వరలో మొదలు పెట్టబోయే వ్యాపారం ఖచ్చితంగా దినదినాభివృద్ధి చెందుతుంది. అందులో ఎటువంటి సందేహమూ లేదు. మీరు వ్యాపారం మొదలుపెట్టే ముందు ఒకరోజు ఉపవాసం ఉండి అమ్మవారి దీక్ష చేసి వ్యాపారం మొదలు పెట్టండి. అలాగే గురుగారు. మంచిది, వెళ్ళండి. నమస్తే గురుగారు. నమస్తే బాబు, చెప్పండి, మీరు ఏ పని మీద వచ్చారు? గురువుగారు, మీకు ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను. కాస్త ఓపికగా విని నేనేం చేయాలో హితబోధ చేయండి. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. కానీ ఆ అమ్మాయితో నాకు పెళ్లి జరగలేదు. అనుకోకుండా కొన్ని రోజులకి ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త నేను విన్నాను. అప్పట్నుంచి నేను తనని మర్చిపోలేక నాలో నేను ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అంతేకాదు, తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకి శాంతి కలగాలని ప్రతి సంవత్సరం నేను తనకు పిండ ప్రదానం చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు తను నా కళ్ల ముందే కనిపించింది. కాకపోతే తను కాదు, వేరే ఎవరో అని అందరూ అంటున్నారు. కానీ నా మనసు మాత్రం తనే నేను ప్రేమించిన అమ్మాయి అని కుండ బద్దలు కొట్టినట్టు మరీ చెప్తోంది. నేనిప్పుడు నా మనసుని నమ్మాలా, లేదు జనాలు చెప్పినట్టు నమ్మాలా, నాకేం అర్థం కావడం లేదు. మీరే అసలు ఏం జరిగిందో చెప్పాలి. ఆ అమ్మాయి జాతక చక్రం తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఏమైంది గురూజీ? నేను ప్రేమించిన అమ్మాయి బతికే ఉందా? నా మనసు చెప్తోంది నిజమే కదా? మీరు చెప్పే మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. చూడు నాయనా, మనసు అనేది మనం ప్రేమించిన వాళ్ళని మనకెప్పుడూ దగ్గరగానే ఉంచుతుంది. వాళ్ళకి దగ్గరలో ఎవరు కనిపించినా వాళ్లే అనుకునేలా మాయ చేస్తుంది. మీరిచ్చిన ఈ పుట్టినరోజు వివరాల ప్రకారం ఆ అమ్మాయి ఆయుష్ అర్ధాయుషే. తను చనిపోయి ఇప్పటికే చాలా సంవత్సరాలైంది. లేదు గురుగారు, ఆ అమ్మాయి నా కళ్ళ ముందే ఉంది. నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఒకసారి మళ్ళీ వివరాలు సరిగ్గా చూడండి. నా చూపు తప్పదు, నా మాటికి తిరుగుండదు. నేను పలికేది సత్యం, అదే నిత్యం. నేను చెప్పింది 100% సత్యం. ఆ అమ్మాయి బ్రతికుండే సమస్యే లేదు. నీ మనసు నిన్ను మాయ చేస్తుంది. అనవసరంగా అలా ఊహించుకుని నువ్వు బాధపడుతూ ఉండకు. ఇక వెళ్ళిరా. కూర్చోండి. నా నోటి వెంట నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ అసత్యం పలకలేదు. మొట్టమొదటిసారి నా నోట అసత్యం పలికించావు. క్షమించండి గురువుగారు, మీరు చెప్పిన ఈ అబద్ధం మీద చాలా జీవితాలు ఆధారపడున్నాయి. మీరు చేసింది అన్యాయం కాదు, ఒక పసిపాప జీవితాన్ని కాపాడబోతున్నారు. అలాగే ఓ ఆడపిల్ల చివరి కోరికను తీర్చబోతున్నారు. మీరు చేసిన మేలు మేము జీవితంలో మర్చిపోలేం స్వామి. ఆ అమ్మాయి జాతకం నా దగ్గర చూయించినట్లు వేరే ఎవరి దగ్గరైనా చూయించినా ఆ అమ్మాయి బ్రతుకుందనే చెప్తారు. జాగ్రత్త బాబు. అలాగే పంతులు గారు, నేను ఆ విషయం చూసుకుంటాను. వెళ్ళొస్తాను. అమ్మా జగన్మాత, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అనుకుంటున్నాను. నువ్వు ఆడిస్తున్న ఆటలో నేను కీలుబొమ్మనయ్యాను. అంతా నువ్వే చూసుకోవాలమ్మా. సుహాసిని ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం. ఇక తన జీవితంలో తనకున్న రోజులు అంటూ ఉంటే చాలా తక్కువ రోజులు మాత్రమే.